హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ఇవాళ సాటర్డే స్పెషల్ ఎపిసోడ్. కొన్ని రెసిపీస్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ నేను చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాను. కొద్ది క్వాంటిటీలో అయితే చేస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొద్దిగా క్యాబేజీ, కొద్దిగా క్యారెట్, కొంచెం క్యాప్సికమ్, ఒక పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆ తర్వాత 2 గుడ్లు కొట్టి వేసుకోవాలి. ఎగ్ ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా కొంచెంగా వేసుకోవాలి. కాసేపు ఎగ్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ క్యారెట్, క్యాప్సికమ్, అలాగే క్యాబేజీ, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి వేసి కాస్త మనం ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ వేసాం కాబట్టి కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్, అలాగే కారం పౌడర్ కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ ఎగ్ని బాగా ఫ్రై చేసుకుందాం ఒక 2 నిమిషాల పాటు. వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే నేను కొద్దిగా వేస్తున్నాను. ఇక్కడ మీరు క్వాంటిటీ కావాలంటే ఇంకాస్త వేసుకోవచ్చు. నేను కొంచెం క్వాంటిటీలో ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎగ్ ఆల్రెడీ వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం కావాల్సిన రైస్ని ఇందులోకి వేసుకొని కాస్త మంచిగా ఫ్రై చేసుకుందాం. రైస్ వేసుకున్న తర్వాత రైస్కి సరిపడా కొద్దిగా కారం, కొంచెం సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మంచిగా ఫ్రై చేయాలి. ఇందులో నేను ఎటువంటి సాస్లు యూస్ చేయట్లేదు, అలాగే వెనిగర్ కూడా యూస్ చేయట్లేదు. ప్లెయిన్గా ఇలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బయట మనం ఫ్రైడ్ రైస్లు కొన్నప్పుడు సోయా సాస్ అని, వెనిగర్ అని, ఇంకా చిల్లీ సాస్లు చాలా వేస్తూ ఉంటారు కదా, అవన్నీ ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి నేను అవన్నీ అవాయిడ్ చేస్తున్నాను. ప్లెయిన్గానే చేస్తున్నాను అనమాట. యమ్మీ టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. ఇదంటే మా పిల్లలకు చాలా ఇష్టం. రెడీ అయింది కదా, ఇక నేను ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను. పక్కన చూసారు కదా, ఆల్రెడీ నేనైతే చికెన్ ఫ్రై ముందే చేసి పెట్టానమాట. బట్ నేను రెసిపీ అయితే చేయలేదు. ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ ప్లస్ చికెన్ ఫ్రై పెట్టుకొని తినటమే అనమాట. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదూ. ఇక ఆలస్యం చేయకుండా సెకండ్ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. సెకండ్ రెసిపీ ఎగ్ విత్ పొటాటో మసాలా కర్రీ అండి. దీనికోసం ఫస్ట్ కడాయి తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక టమాటో కూడా కట్ చేసి ఈ రెండింటిని కాస్త ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. కాస్త మగ్గిన తర్వాత పక్కకు తీసి మిక్సీలో అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి మసాలా. ఈ రెసిపీ కోసం నేను ముందుగానే నాకు కావాల్సిన ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 2 పొటాటోని బాయిల్ చేసి పీల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. తర్వాత కొద్దిగా తరిగిన ఆనియన్స్ని, పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకుందాం. ఇక మసాలా ఏదైతే మనం మిక్సీలో వేసుకున్నామో ఆ మసాలాని డైరెక్ట్గా ఈ కడాయిలో వేసుకొని కాస్త వేపుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలో మనం కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే కారం, ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ముందే మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో అలాగే ఎగ్స్ వేసి ఆ కర్రీని కాసేపు ఉడకనివ్వాలి. కొద్దిగా మనం మూత పెట్టి కొంచెం తక్కువ మంటలో కాసేపు బాయిల్ చేయాలి. ఇక మన యమ్మీ టేస్టీ ఎగ్ విత్ పొటాటో మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. పైనుంచి కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే సూపర్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. నేను రెసిపీ చేసేటప్పుడు కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి కాబట్టి నేను ఆ రెసిపీ మొత్తం మీకు చూపించలేకపోయాను. కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఎవరికైనా షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. ఇక థర్డ్ రెసిపీ ఏంటి అంటే మన గార్డెన్లో పెరిగిన బచ్చలి కూరతో పప్పు చేస్తున్నాను. పప్పు రెసిపీ అందరికీ తెలిసిందే కదండి. ఇక్కడ చూడండి, మన గార్డెన్లో అప్పటికప్పుడు కట్ చేసిన ఫ్రెష్ బచ్చలి కూర అనమాట. బచ్చలి కూర తినటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. స్ట్రెస్ రిలీఫ్లో చాలా బాగా పనిచేస్తుంది బచ్చలి కూర. మన గ్రో బ్యాగ్స్లో పెరిగిన బచ్చలి కూరనైతే నేను హార్వెస్ట్ చేశాను అనమాట. నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ముందుగానే పప్పు అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు అందరికీ పప్పు చేయటం వచ్చు కాబట్టి నేను రెసిపీ అయితే చెప్పట్లేదు. ఆల్మోస్ట్ పప్పు అంతా దాదాపుగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బచ్చలి కూరని ఇలా కుక్కర్లోకి అయితే కట్ చేసి వేస్తున్నాను అనమాట. ఇది చాలా త్వరగా అయితే అయిపోతుంది. ఆల్మోస్ట్ 50% పప్పు అయితే కుక్ అయిపోయిందనమాట.
ఇలా బచ్చల కూర వేసిన తర్వాత నేను ఒక్క విజిల్ అయితే పెట్టి పప్పు రుద్దేసి పోపు పెట్టేస్తాను. ఇంతే మన ఎమ్మి టేస్టీ మన గార్డెన్లో హార్వెస్ట్ చేసిన బచ్చల కూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ఫైనల్ క్లిప్ అయితే మిస్ అయింది, ఎక్స్క్యూజ్ చేయండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. నెక్స్ట్ నేను కొత్తిమీర, పాలకూర, చుక్కకూర ఈ 3 ఆకుకూరలతో ఎమ్మి టేస్టీ పలావ్, హెల్దీ పలావ్, వైటమిన్ పలావ్ అయితే చేయబోతున్నాను అనమాట. అస్సలు మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి. ఇది చాలా మంచి రెసిపీ అండి, చాలా హెల్దీ రెసిపీ కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఈ పలావ్ చేయటానికి కొత్తిమీరని, పాలకూరని అలాగే చుక్కకూరని కావాల్సినంత తీసుకొని క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. అలాగే నేను ఒక ఆనియన్, ఒక పొటాటో, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కొంచెం వెల్లుల్లి కూడా ఒలిచి అన్ని క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నేను ఈ రెసిపీలో మార్కెట్ నుంచి తీసుకొచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడట్లేదు. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా నేనే రోట్లో దంచుతున్నాను. అదే ఈ రెసిపీలో స్పెషాలిటీ. టేస్ట్ చాలా అంటే చాలా ప్యూర్గా చాలా బాగుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇక నేను కడాయి తీసుకొని కడాయిలో అయితే ఆయిల్ వేసి దీంట్లో బిర్యానీ ఆకు, హోల్ మసాలా అయితే యూస్ చేయటం జరిగింది. అలాగే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఇక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొద్దిగా వేశాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఇక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను అయితే ఇందులో యాడ్ చేశాను. కాస్త ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాం. ఇక ఆల్రెడీ మనం తీసుకున్న ఆకుకూరలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం వేసిన ఆనియన్ అలాగే పొటాటో అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మనం కొత్తిమీర, ఈ ఆకుకూరలన్నీ కూడా ఇందులో వేసేద్దాం. నేను ఇందులో అయితే 3 టైప్స్ ఆఫ్ ఆకుకూరలు అయితే తీసుకున్నాను. మీరు మీ చాయిస్లో మీకు ఏ ఆకుకూరలు కావాలో ఆ ఆకుకూరలు తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కూడా ఆకుకూరలు మీరు తీసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా హెల్దీ రెసిపీ అండి. ఇప్పుడు మనం ఈ ఆకుకూరల్ని ఫ్రై చేద్దాం. ఆకుకూరలు వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఆకుకూరలు ఇంకాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ అయితే వేసుకోవాలి. రైస్ క్వాంటిటీ తెలుసు కదండి, ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటే మనం 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలి. ఈ క్వాంటిటీలో నేను వాటర్ అయితే తీసుకున్నాను. మనం కడాయిలో రైస్ ఉడకటానికి సరిపడా వాటర్ అయితే వేసాం కదా, ఈ రైస్ కాసేపు బాయిల్ అవ్వాలన్నమాట. ముందుగానే నేను కడిగి రైస్ రెడీగా పెట్టుకున్నాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి రైస్ అయితే వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా ధనియాల పొడిని వేస్తున్నాను. రైస్, సాల్ట్ అలాగే ధనియాల పొడి వేసిన తర్వాత కాస్త గరిటెతో మనం తిప్పాల్సి ఉంటుంది. ఇక మూత పెట్టి బాయిల్ అవ్వనివ్వాలి. ఇక కాసేపట్లోనే మన ఎమ్మి టేస్టీ వైటమిన్ పలావ్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పైన కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిర్చిని గార్నిష్ చేసుకొని కాసేపు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మనం సిమ్లో అయితే మగ్గనివ్వాలి. 2 నిమిషాలు సిమ్లో పెట్టిన తర్వాత ప్లేట్ తీసి చూడండి. ఎమ్మి టేస్టీ చాలా ఫ్లేవర్ఫుల్ రెసిపీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఫుల్ వైటమిన్స్ ఇందులో ఉంటాయి, ఎందుకంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అయితే యాడ్ చేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఈ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వైటమిన్ పులావ్ మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీకు నచ్చితే ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి. ఈ వైటమిన్ పులావ్ కోసం నేను ఎటువంటి కర్రీ అయితే చేయటం లేదు, పెరుగు పచ్చడి అయితే చేసుకుందాం. పెరుగు పచ్చడి కోసం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర తీసుకున్నాను. కర్డ్ రెడీగా ఉందన్నమాట. ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇవన్నీ కూడా నేను కర్డ్లోకి కలిపేసి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. మన టేస్టీ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్లో ఈ వైటమిన్ పులావ్ ఈ పెరుగు పచ్చడి కాంబినేషన్తో సూపర్గా ఉన్నింది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ఎప్పుడైనా అసలు రైసే తినకూడదు అనుకుంటే మంచి ఆప్షన్ ఏంటి అంటే ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ విత్ బ్రెడ్ అయితే తీసుకోండి. చాలా అంటే చాలా మీ పొట్టకి హాయిగా లైట్గా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ నుంచి మీరు రెస్ట్ అయితే ఇవ్వచ్చు. ఒకవేళ మీకు బ్రెడ్ తినటం ఇష్టం లేకపోతే బ్రెడ్ అవాయిడ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప.